హలో అందరికీ. దీని ముందు కారు వీడియో చూసి ఉంటారు కదా. ఇప్పుడు వచ్చేసి హోమ్ టూర్ చూసేద్దాము. అన్నీ ఒకరోజే చేసేస్తున్నాను, ఫటఫట అయిపోవాలి. నేను మళ్ళీ ఇల్లు ఖాళీ చేసేస్తున్నానని. మేము ఉంటున్నది హోమ్ టౌన్ అంటారు. ఇదేమో మా నైబర్ ఇల్లు అండ్ అలాగే ఇది మా ఇల్లు. చూడండి, సేమ్ ఏమి డిఫరెన్స్ ఉండవు. మన ఊర్లో అన్నలదమ్ముళ్ళ ఇల్లు అంటారు కదా, అలా ఉంటాయి ఇక్కడ. టౌన్ హాల్స్ అని అపార్ట్మెంట్స్ ఉంటాయి, ఇండివిజువల్స్ ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. మేమున్నదైతే టౌన్ హాల్స్. మొత్తంగా ఈ టౌన్ హాల్లో 6 ఇల్లులు ఉన్నాయి. 6 సేమ్ ప్యాటర్న్ ఉంటాయి. ఫస్ట్ 2 డూప్లెక్స్లు, 2 రిమైనింగ్. ఇది వచ్చేసి డబల్ బెడ్రూమ్స్ అనమాట. రండి చూపిస్తాను. ఇది వచ్చి గరాజ్. యాక్చువల్గా నవ్వు ఇప్పుడు రిపేర్ అయిపోయింది దీనికి. వాళ్ళ తర్జన మర్జన పడుతూ ఉన్నారు. ఈ గరాజ్కి ఇంట్లో నుంచి కూడా ఎంట్రన్స్ ఉంది, అప్పుడు చూపిస్తాను. ఇది ఇప్పుడు నేను పుల్ చేయాలంటే కొంచెం కష్టం. ఇది వచ్చేసి ఎంట్రన్స్. యాక్చువల్గా నేను ఈ హోమ్ టూర్ ఎందుకు చేస్తున్నానంటే, మా ఫ్రెండ్ ఛానల్ పెట్టినప్పుడు అడిగింది అనమాట, ఒకసారి హోమ్ టూర్ చెయ్యి అనేసి. అయితే నాకు ఇప్పటికి అయ్యింది. అది కూడా ఖాళీ చేసేటప్పుడు చేస్తున్నాను. సో మా పిల్లలు చూడండి, ఇట్లుంటుంది. పిల్లలు ఉంటే అన్ని చాక్ పీస్లు అన్నీ గీసేసారు, ఏవేవో చేస్తారు. ఇక్కడ వచ్చేసి ఇవి గ్యాస్ అనమాట. ఇది రీడర్ కౌంటర్, గ్యాస్. అలాగే ఇది వచ్చేసి వాటరు అన్నీ మనమే చేసుకోవాలి పే. ఇది ఎంట్రీ, ఇది నెట్ మెష్ డోర్. ఇక్కడేం దోమలు ఉండవు అనుకోవద్దు, ఉన్నాయి బాగానే, బొద్దింకలు అన్నీ ఉన్నాయి. అండ్ ఎంట్రీ డోర్ చూపిస్తాను. సో ఇది ఎంట్రీ డోర్ ఇలా ఉంటుంది. నాకైతే మా ఇంట్లో హైదరాబాద్లో ఓన్ హౌస్లో ఉండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇల్లు చూస్తే అస్సలకే నచ్చలేదు. సో ఇది వచ్చేసి మెయిన్ హాల్లోకి ఎంటర్ అయిపోయినాం. ఇప్పుడు ఇలా ఉంటుంది హాల్ మొత్తం. చూపిస్తూ చూడండి, ఒక్కొక్కటి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదంతా హాలు. అంత పెద్దగా ఏముండదు చూపించినట్టు. నేను రౌండ్ తిరిగాను కాబట్టి మీకు పెద్దగా అనిపించిండొచ్చు. ఇది ఒక పెద్ద విండో, సగం కట్టడం ఈ విండోలతోనే కవర్ చేసేస్తారు వీళ్ళు, బ్లైండ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక సోఫా ఉండాలి, తీసేసాము, కౌన్సిల్కి పోయింది. ఇక్కడ ఇవి మేము ఇండియాకి వచ్చేస్తున్నాము, ఈ ఇల్లు ఖాళీ చేసేస్తున్నాం కాబట్టి వేరే అన్న వాళ్ళ ఇంట్లో పెట్టడం కోసం ఇక్కడ కొన్ని ప్యాక్ చేశాను అనమాట. ఆ అన్న వాళ్ళకి కార్ గరాజ్ ఖాళీగా ఉంది. పైన వచ్చేసి ఇది ఏసీ. ఇందులో ఇక్కడ చలి ఎక్కువ కాబట్టి, అలాగే సమ్మర్ కూడా ఎక్కువ కాబట్టి ఏదర్ కూలింగ్ వస్తుంది, అలాగే హాట్ ఎయిర్ కూడా వస్తుంది అనమాట. రెండింటికి తగ్గట్టే ఉంటాయి. ఇక్కడ ఏసీ రిమోట్ కోసం అక్కడ ఒక హోల్డ్ ఇచ్చారు, కొన్ని స్విచ్లు. ఈ లైట్లు వెలుగుతాయి. ఏసీ దాని మొగుడొచ్చా నా మొగుడొచ్చా అని ఒక సామెత ఉంది కదా, అట్లా వెలుగుతాయి అనమాట. నాకు భలే చిరాగా అనిపిస్తుంది. అందుకే ఇంట్లో ఏ వీడియోలు కూడా నేను అంతగా ప్లాన్ చేయను. ఇక్కడ వచ్చేసి ప్రింటర్ ఉంది. ఇక్కడ కూడా టీవీ టేబుల్ ఉండాలి, అవి కూడా లేవు, అమ్మేసాము. సో అందుకనే అంత ఖాళీగా ఉంది. మోస్ట్లీ ఎంప్టీ హోమ్ టూర్ అని చెప్పొచ్చు. కొంచెం ఏవో ప్యాక్ చేసినవి అవి ఉన్నాయి అంతే మొత్తం. ఇక్కడ నుంచి చెప్తా. ఒక ట్రైన్ బోగీ లెక్క ఉంటుంది. ట్రైన్ బోగీలో స్లీపర్స్ అటు ఇటు వస్తూ ఉంటాయి కదా, సేమ్ అలాగే అనమాట. ఇగోండి, ఇది వచ్చేసి వాష్రూము. ఇక్కడ బాత్ టబ్ కూడా ఇస్తారు. అండ్ దెన్ ఇక్కడ నుంచి వెళ్ళంగానే ఇదొక బెడ్రూమ్ అనమాట. మబ్బుగుంది బాబా లైట్. ఎస్, ఇదొక బెడ్రూము. ఇవన్నీ ఇండియాకు రావడం కోసం నేను ప్యాక్ చేసిన బ్యాగ్స్. ఐ థింక్ ఈ వీడియో అప్లోడ్ చేసే వరకు నేను ఇండియాలోనే ఉంటాను. ఐ థింక్ కాదు, డ్యామ్ షూర్ నేను ఇండియాలోనే ఉంటాను. ఎందుకంటే నేను రేపే ప్రయాణం కాదు, మన్నాడు ప్రయాణం. సో ఈ 2 రోజుల్లో నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేయలేను కాబట్టి డెఫినెట్గా ఇండియాకి వచ్చిన తర్వాతే అప్లోడ్ చేస్తాను. అండ్ మా వారి ఆఫీస్ వర్క్ ఇది. ఇదే టేబుల్, ఇదే చైరు. నేను ఇందాక అవన్నీ ప్యాక్ చేసి రచరచ చేసినాను. ఇవన్నీ పడేసే బట్టలు అనమాట. అవన్నీ అలా ఒక మూలకైతే పెట్టేసుకున్నాను. మిగతాదంతా ఎంటీ. ఇలా ఇదే రూము. ఈ రూము మోస్ట్లీ మా వారు తప్ప మేమైతే అస్సలకే యూజ్ చేయలేదు, వేస్ట్. అండ్ దెన్ ఇక్కడ నుంచి ఇంకొక బోగిలోకి ఎంటర్ అవుదాం. ఇది వాష్ ఏరియా అనమాట. వాషింగ్ మిషన్, అక్కడే ఉతుక్కోవడానికి ఒక సింక్, ఇంకేముంది మిషన్. ఇలా షూస్ మా ఇంట్లో ఏడబట్టినా ఉంటాయి. యాక్చువల్గా నేను అన్నీ సర్దేసినాను కాబట్టి షూస్ అయితే లేవు. ఇదొక స్టోరేజ్ పాయింట్. మీకు అంత ఇదిగోండి, అన్నీ సర్దేశాను, మోస్ట్లీ ఎంటీగానే ఉంది.
ఇక్కడ నాకు బాగా చిరాగ్గా ఫీల్ అయిన విషయం ఏంటంటే స్టోరేజ్ అంటే వెరీ లెస్, అస్సలు స్టోరేజే ఉండదు. ఎట్లరా బాబు ఉంటారు వీళ్ళు అనుకున్నా. మళ్ళీ పోనీ ఇండ్లు ఏమన్నా పెద్దగా ఉంటుందా, మనము తెచ్చుకునే వాడికి ఇండ్లు ఏమైనా పెద్దగా ఉంటుందా పెట్టుకోవచ్చా అంటే అది కూడా లేదనమాట. సో ఏమో ఇంతే, స్టోరేజ్ చాలా తక్కువ. ఇవి కూడా అంత ఎంటీయే మొత్తం. ఒకే ఒక అటవా, మేమైతే అటవండి అంటాము, అటవా అంటాము. మీరేమంటారో కమెంట్ చేయండి. ఇంతే, 4 ర్యాకులు అంతే, ఇంకా అంతకు మించి ఏం లేవు. ఆ ఉన్నాయన్ని బట్టలు పడేసేటనమాట. సో అందుకని అక్కడ పెట్టాను అంతే. అంత ఎంటీ చూడండి. మా పిల్లలు స్కూల్ యూనిఫామ్స్ అంతకు తప్ప ఏం లేవు. ఇవాళ మొత్తం నీట్గా సర్దేశాను, అందుకనే ఏం లేవు, ఖాళీ హోమ్ టూర్. మా బెడ్రూమ్లో ఉన్న స్టోరేజ్ చూపించాను ఇందాక, ఫస్ట్లో చెప్పాను లేదు గుర్తుకులేదు. ఇది టోటల్గా వచ్చి మా బెడ్రూము. 2 బెడ్స్కి ఇలా సెట్ చేసుకున్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రకారం అయితే కిడ్స్ని సపరేట్ పడుకోబెడతారు. మా పిల్లలు అయితే ఇంకా అంత పెద్దగా అవ్వలేదని మా ఒపీనియన్, అందుకనే మాతోనే పడుకుంటారు అనమాట. విండో, ప్రతి చాట విండోతోనే సగం కవర్ చేస్తారు. చలికాలం కాబట్టి అక్కడ హీటర్ ఉంది. దాని ఇది డోరు. ఇప్పుడు వచ్చేసి ఫైనల్ భోగిలోకి ఎంటర్ అయినాం. మాకు డైనింగ్ హాల్ విత్ కిచెన్ కంబైన్డ్గా ఉంటుంది. ఇదంతా డైనింగ్ హాల్. చూడండి ఎంత పెద్ద విండో ఉందో, మొత్తం కవర్ వేసేసింది. చైర్లు గీర్లు సోఫాస్ అన్ని కౌన్సిల్ పడేసాము. అందుకే ఉన్న వాటితో ఫోల్డబుల్ చైర్స్తో నడుపుతూ ఉన్నాము. ఇవన్నీ నేను పిల్లలకి ఫ్లైట్లో ఎంగేజ్ చేయడానికి కొన్ని టాస్కులు చేసుకొని ఈ బాస్కెట్లు అయితే పెట్టేశాను. అవి ఉన్నాయి అన్నమాట. అండ్ ఇదొక విండో టైప్, విండో కాదు ఇది ఒక డోరే, అటు ఇటు కనెక్షన్ ఉంటుంది. ఇక్కడికి వెళ్తే అయ్యో లైట్లే వేయలేదా. ఓకే, ఇది కిచెన్ అనమాట. కిచెను ఇందులో అయితే పొద్దున్న చేసిన ఇడ్లీలు ఉన్నాయి. ఇప్పుడే వేయించిన వడియాలు. ఇవి ఉంటే మా పిల్లలు అన్నమే తినరు. వేయించిన ఆయిల్ అండ్ రైస్ ఇప్పుడే వండాను. అండ్ ఇక్కడ కూడా అంతే, కిచెన్ స్టోరేజ్ మరీ వరస్ట్ అబ్బా, ఏమి ఉండవు, అన్నీ ఎంటీగా ఉంటాయి. సో ఇలా చాలా చిన్న స్టోరేజ్. నేనైతే హైదరాబాద్లో మేము ఇల్లు కొన్నప్పుడు ఎంత స్టోరేజ్ వస్తే అంత స్టోరేజ్ పెట్టాలని చూశాను. ఇక్కడ రెగ్యులరో విచిత్రమో నాకైతే తెలియదు కానీ చూడండి, చిమ్నీ ఇచ్చారు. నేను చిమ్నీ ఆన్ చేశాను. ఇక్కడ పొగ ఎక్కడికి వెళ్తుంది చూడండి. ఇంకా ఏమి ఇవ్వలేదు, జస్ట్ వైర్ ఇచ్చారు. నాకు అర్థం కాలేదు అసలు ఏంటి ఇలా వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి అని. ఆ ఫైర్ అలారం ఏమో మొత్తుకు సస్తా అంటే అది కుయ్యా 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 అనేసి, వీళ్ళేమో ఇట్లా పెట్టినారు. ఏందో మరి, అంటే నాట్ ఓన్లీ మా హౌస్, అందరి హౌసులకి అలాగే ఉందన్నమాట. సో ఇవన్నీ ఉప్పులు పప్పులు అంతే. అండ్ ఇక్కడ కెటిలు యాజ్ యూజువల్ ఇండియన్ అన్నాక మిక్సీ, ఆయిల్ క్యాన్, దెన్ అంతే. తోమాల్సిన బోకులు. ఇక్కడ బోకులు తోమినాక సింక్లోకి పోకుండా ఉండకుండా చెత్త వేసుకోవడానికి ఒక చిన్న డస్ట్బిన్ ఇలా పెట్టి వేసుకున్నాను. ఇంకా మా పిల్లల షాంపూ అయిపోతే ఇందులో లిక్విడ్ వేసుకున్నాను. ఏం లిక్విడ్, డిష్ వాష్ లిక్విడ్. పడిపోకే అలిగిపోయినావా ఏంటి. ఇంకా బోకులు తోమితే పెట్టడానికి ఒక స్టాండ్, దట్స్ ఇట్ అంతే. ఇది మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయినాను కదా, అయ్యో కార్తీస్ పడేసినాను రా. ఇది వచ్చేసి పెద్ద ఓవెన్ అనమాట. ఇక్కడ పైన గ్యాస్ అనమాట మాది. ఇది కొందరికి కరెంటు పోవులు ఉంటాయి, ఇదేమో గ్యాస్ అనమాట. సో దాని కిందే ఇలా ఓవెన్ ఇస్తారు. ఇది చూడండి అంతే పెద్దవి. మనం ఇది చేసుకోవచ్చు. మోస్ట్లీ మేము బాగానే యూజ్ చేసినాము. దీంతో వచ్చిన తప్పలు ఏంటంటే ఫైర్ అలారం ఊకే అరుస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న స్టోరేజ్ అండ్ ఇక్కడ ఒక చిన్న స్టోరేజ్ అంతే, అంతకు మించి వేరే ఏమీ లేవు. ఇక్కడ ఇవి కబోర్డ్స్, చిన్న గిన్నెలు ప్లేట్స్ పెట్టుకోవడానికి చిన్న కబోర్డ్స్. మనలాగా విచ్చలవిడిగా ఏమి ఉండవు అనమాట. లైట్స్ సేమ్ అట్లే వెలుగుతూ ఉంటాయి. అండ్ దెన్ ఇది వచ్చేసి బ్యాక్ యార్డ్ అనమాట. మాకు ఫ్రంట్లో బాగానే స్థలం ఉంటుంది మా పిల్లలు ఆడుకోవడానికి, బ్యాక్లో కూడా బాగానే ఉంటుంది. చూపిస్తే చూడండి మా బ్యాక్ యార్డ్. ఇందాక చెప్పాను కదా మీకు గరాజ్కి ఇంట్లోంచి వెళ్ళొచ్చని. సో ఇలా గరాజ్ అయితే చాలా ఖాళీగా ఉంది. నా ముందు నుంచి వీడియోస్ చూసే వాళ్ళైతే మీకు ఐడియా ఉంటుంది. ఈ గరాజ్ నిండా టాయ్స్ ఉన్నాయి, అవన్నీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఇచ్చేసాం. బైక్స్ ఒకటి ఉన్నాయి, ఇవి అన్నీ ఫోల్డ్ చేసి ఒక
అన్న వాళ్ళ గరాజ్లో పెట్టేసి రావాలి మేము వచ్చే ముందు. ఇవన్నీ అలా పెట్టడానికి కోసం ఏర్పాటు చేసినవే. ఇది టోటల్ గరాజ్. అదే రిపేర్ వచ్చింది ఇప్పుడు. ఆ పైన చూడండి ఒకళ్ళకి వంగిపోయింది, పాపం అలిగిందనమాట, ఏమైందో ఏమో. అండ్ ఇవి బట్టలు ఆరేసే ప్లేసు, మన ఊరిలాగే బట్టలు బయట ఆరేస్తారు, నో వరీస్. బ్యాక్ యార్డ్ చూడండి, ఒక డెక్ ఉంది. ఈ డెక్ మీద మాకు చాలా మెమరీస్ ఉన్నాయి, చాలాసార్లు కూర్చొని తిన్నాము. ఇక్కడ అంతా తోటకూర పెంచున్నాను నేను. ఇంకా మనం ఖాళీ చేస్తున్నాం కాబట్టి పీకేయాల్సి వచ్చింది. సో అంతా పీకేసి ఇట్లా కుప్ప వేసాను అనమాట. పుదీనా, తోటకూర, చిక్కుడుకాయ చెట్లు ఉన్నాయి. చిక్కుడుకాయ చెట్టు అయితే మా ఫ్రెండ్కి ఇచ్చేసాను. ఇలాగా ఎంత నూకినా ఇది నా నడుములు పోతాయే తప్పితే ఇది మాత్రం క్లీన్గా ఉండదు. ఇక్కడ చూడండి ఎలా రాలిపోయే పువ్వులంతా. మా చెట్టు బనానా చెట్టు 3 ఏళ్ళ నుంచి 5 ఆకులు వచ్చి ఉంటుంది అంతే. నేను ఎంత చేసినా కూడా అది అసలు పెరగలేదు. పాపం అలిగిందో ఏమో నా మీద. అంతే చూడండి, చాలా పెద్ద ప్లేస్ ఉంది. చూడ్డానికి పెద్ద ఏమంటారు, ఫుల్ స్పైడర్స్, కాక్రోచ్లు అన్నీ ఉంటాయి. సో ఇల్లు ఖాళీ చేసి మేము ఇండియాకి వస్తున్నాం కాబట్టి వారం 10 రోజులైంది. ఈ పని చేస్తే పని అయిపోతుంది, ఈ పని చేస్తే పని అయిపోతుంది అనుకుంటానే ఉన్నాను తప్పితే ఇప్పటి వరకు నాకు రెస్ట్ దొరికింది లేదు. బట్ ఎప్పుడు దొరుకుతుందో నాకు కూడా తెలియదు అనమాట. సో ఫైనల్గా ఇది మా హోమ్ టూర్. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత మా ఓన్ హౌస్ టూర్ కూడా చేస్తాను. ఫస్ట్ అయితే దీన్ని పోస్ట్ చేస్తాను, దెన్ ఓన్లీ అది షూట్ చేస్తాను. అది ఎప్పటికవుతుందో కూడా నాకు తెలీదు. సో ఇది పోస్ట్ చేసే వరకు కూడా నేను ఇండియాలోనే ఉంటాను. బాయ్ బాయ్, సీ యూ.